విజయబాబు గారు పెట్టుబడుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు. ఆయన సింగపూర్ వెళ్ళారు, వచ్చారు, కేబినెట్తో చిట్చాట్ నిర్వహించారు. ఆయన కేబినెట్ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సింగపూర్ మంత్రుల్ని బెదిరించారు అని చెప్పేసి కూడా ఆయన చిట్చాట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అన్నట్టు కూడా మాట్లాడారు అని చెప్పేసి కూడా సీఎం అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వ్యవహరించారా వాళ్ళతో అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సారీ టు సే, చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా దశాబ్దాల పాటు ఆయన వ్యవహార శైలి, ఆయన రాజకీయాలతో మనకు పరిచయాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ఆయన ఈ చివరి అంటే ఈ అంకంలో ఎందుకు ఈయన ఇలా తయారయ్యాడు, ఆయన వ్యవహార శైలి అసలు ఎందుకు ఇలా కరప్ట్ అయిపోయింది, ఆయన థాట్ ప్రాసెస్సే కరప్ట్ అయిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకున్న అనుభవం, ఆయన వ్యవహార శైలి, ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే ఎక్కడా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏ సంబంధం లేదు. అసలు అంత పూర్తిగా అసలు ఎందుకు ఇలా తయారైపోయాడు అనేది కూడా అనుభవజ్ఞులకు కూడా, గత రాజకీయాలతో ఆయనతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కాని స్థితిలో ఉంది. వెరీ సింపుల్, మనం పార్టీలు వ్యవహారాలు ఎన్ని పక్కన పెట్టేసేసి ఒక కామన్ సెన్స్తో కామన్ మ్యాన్ లాగా ఆలోచిద్దాం ఒక విషయాన్ని. ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించి ఏదో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనుమానించడానికి కూడా కారణం ఏంటంటే, అసలు ఆ రాజధాని ఎంపికే ప్రాసెస్ మరి పారదర్శకంగా సాగలేదు కదా. అక్కడ శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇదేంటి, అది సూటబుల్ కాదు ఆ ల్యాండ్ అని చెప్పారు. చెప్తే మరి అలాంటప్పుడు కమిషన్ ఎందుకు వేశారండి? మీకు మీరే నిర్ణయాలు తీసుకొని చేసేసుకోవచ్చు కదా. ఆ తర్వాత కూడా ఏం చేశారు, మీకున్న మీడియా ద్వారా ఇప్పుడు ఏ విధంగా అయితే ఎలక్షన్స్లో పబ్లిక్ మైండ్ కరప్ట్ చేశారో, అప్పుడు కూడా పబ్లిక్ని మిస్లీడ్ చేశారు. మిస్లీడ్ చేసి ఏం చేశారు, నిరాధారమైనటువంటి వార్తలను బ్యానర్ హెడ్డింగ్ లాగా పెట్టి నూజివీడు దగ్గర రాజధాని వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని చెప్పని చేశారు కదా. చేసి ఏం చేశారు, ఈయన చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. ఆధారాలతో సహా చూపిస్తున్నారు కదా. ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి చూడండి, అమరావతి బౌండరీస్లో ఉన్నటువంటి స్థలాలన్నీ ఎవరవి, ఆ తర్వాత హైవేలో వెళుతున్నటువంటి స్థలాలు ఎవరై, ఆ బయట సరౌండింగ్స్లో ఉన్న స్థలాలు ఎవరై. ఆయన అబద్ధం చెప్పలేదు కదా. అందుకే కామన్ మ్యాన్గా ఆలోచించమని చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నీ ఎవరవి, ఏ విధంగా మీరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఇది ఇక్కడ పాయింట్. సో సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కంటెన్షను 100% కరెక్ట్ అని చెప్పని ఈ ఆధారాలన్నీ కూడా తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అలాంటిది ఒక పాయింట్. తర్వాత ఆయన చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే, ఆర్థికంగా కుదేలైపోయినటువంటి రాష్ట్రం. ఆర్థికంగా కుదేలైపోయినటువంటి రాష్ట్రానికి తన ప్రయారిటీస్ ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్. దశాబ్దాలుగా ఒక మేజర్ కమ్యూనిటీ అంటే హ్యావ్ నాట్స్. హ్యావ్స్ అనేటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళే ఉంటారు, హ్యావ్ నాట్స్ ఎక్కువగా ఉంటారు. సో తన ప్రయారిటీ ఏంటి? ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక ప్రాధాన్యాలు ఉంటాయి. తన ప్రయారిటీ వెల్ఫేర్ స్కీమ్స్, అంటే డౌన్ ట్రాడన్ పీపుల్కి మనం మ్యాక్సిమం ఏదో చేయాలి అని తను వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రయారిటైజ్ చేసుకున్నాడు. నాట్ కన్స్ట్రక్షన్స్తో మనకు వచ్చేది ఏముంటుంది, ఏదో కమిషన్లో తప్పాను, మన కాంట్రాక్ట్లో మనం బాగు చేసుకోవడమే. కానీ సో వాళ్ళ జీవితాలను బాగు చేద్దాం, వాళ్ళ జీవితాలను బిల్డప్ కన్స్ట్రక్ట్ చేద్దాం, వాళ్ళ పిల్లల జీవితాలను కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పని ఆయన ఈ బడులకు సంబంధించి, హెల్త్కి సంబంధించి వాటి మీద ఆయన ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బంతా కూడా కన్స్ట్రక్షన్స్కి ఇప్పుడు మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పని అనుకున్నాడు. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, సింగపూర్తో. ఈ సింగపూర్ మ్యానియా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ మ్యానియా ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ సింగపూర్, వాట్ ఈజ్ సింగపూర్ అండి? ఏంటది? నేను వెళ్ళా, నేను సింగపూరును మలేషియా వెళ్ళా. నేను ఎట్లా ఇది మామూలు క్రేజీగా వెళ్ళాలా. నేను ఆ రోజు ఎడిటర్గా ఉన్నప్పుడు మరిడెకా అనే ఒక అంటే మనకు భారత స్వాతంత్ర వేడుకలు, స్వర్ణోత్సవ వేడుకలు, ఈ ప్లాటినం జూబిలీ ఎలా జరుగుతాయో, మలేషియా మరిడెకా అని, అంటే 50 సంవత్సరాల మలేషియా స్వర్ణోత్సవ వేడుకలు అనే దీని మీద వాళ్ళు ఇండియా నుంచి కూడా టాప్ సీనియర్
జర్నలిస్టులను కొంతమందిని వాళ్ళు ఆహ్వానించారు. సో ఆ విధంగా నేను గెస్ట్గా నేను కూడా మరిడాక ప్రోగ్రామ్కి వెళ్ళాను, నేను అటెండ్ అయ్యా. ఆ తర్వాత అప్పుడు అది ఇది కూడా చూశాను నేను. ఆ మలేషియా నుంచి సపరేట్ అయిన దేశమే సింగపూర్. చాలా షార్ట్ స్పాన్లో అది డెవలప్ అయింది. అయితే మనం సరిగ్గా ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గర నిలబడితే మనకి అటు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ విధంగా అయితే కనిపిస్తాయో ఆ విధంగా ఇక్కడ కూడా మలేషియాలో అయితే అవతల సింగపూర్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ కంట్రీ, మనకు ఒక సిటీ లాంటిది. దాని మీద ఈయనకు ఒక పెద్ద మేనియా. సరే, ఈయన ఏం చేశారు, వాళ్ళతో ఈయన టైఅప్ అయ్యాడు ఆ మంత్రితో. ఆ మంత్రితో సింగపూర్ మంత్రితో వీటన్నిటి మీద, అమరావతి మీద, వీటి మీద చేసి ఆయనతో డిస్కషన్స్, ఫోటోలు గీటోలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. బాగానే ఉంది. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? ఏం జరిగింది? ఏ మంత్రినైతే మీరు కౌగులించుకొని ఫోటోలు తీసుకొని ఆయనతో ఈ డిస్కషన్స్, డెలిబరేషన్స్ అన్నీ జరిపారో, స్వయాన సింగపూరే ఆ మంత్రి అవినీతిపరుడు అని చెప్పని అతని అవినీతి భాగవతాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టి తీసుకెళ్ళి జైల్లోకి దోసింది కదా. స్టిల్ హీ ఈజ్ ఇన్ జైల్ ఈవెన్ టిల్ టుడే. అటువంటిది ఆ వ్యక్తితో మీరు ఇక్కడ ఏదో చేయాలని అనుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో అందుకే కామన్ మ్యాన్గా ఆలోచించండి అని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా చెప్పండి. ఇది పబ్లిక్ ఆలోచించండి. ఇది ఒక అవినీతిపరుడైనటువంటి మంత్రితో మీరు మంతనాలు జరిపి తద్వారా ఏదో చేయాలనుకుంటే, నిజంగా చేసి ఉంటే ఏం జరిగేది? ఎవరి వాటాల వాళ్ళు పంచుకునేవాళ్ళు, అవునా? అలాంటి దాన్ని ఆయన నిలుపుదల చేశాడు, పబ్లిక్ మనీని సేవ్ చేశాడు. ఓకే, అంతే కదా, పబ్లిక్ మనీని సేవ్ చేశాడు. ఆ ఈశ్వరంతో మీరు అంటగాగి ఉన్నట్టయితే మేబీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ఈశ్వరన్ అనేటువంటి వాడు ఏం చేసేవాడు, చదువుకుని ఆయనకి ఎంత ఇస్తానని అదే నీకు ఇస్తానని చెప్పేవాడు, ఆయనకి మిగిలి ఉండేది. కానీ పబ్లిక్ మనీని ఆయన సేవ్ చేశాడు. అలాంటిది ఆ దేశానికి వెళ్ళి దానివల్ల ఏమైంది, ఈ ఈశ్వరంతో వెళ్ళి ఇలా అంటగారు సింగపూర్ ఈశ్వరన్ ఇలా అని సింగపూర్ బ్రాండ్ ఇమేజే ఈశ్వరన్ వల్ల జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం మసకబారింది, డ్యామేజ్ అయింది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, చాలామంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ శైలిని కౌంటర్ పార్ట్ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను 2-3-4 వీడియోలు కూడా చూసా, సింగపూర్ చాలా అవినీతి దేశం అందుకే ఆయన వద్దన్నాడు. అది కాదు, సింగపూర్ అవినీతి దేశం కాదు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 5వ స్థానం. అది అక్కడ కంటిన్యూస్గా సస్టైన్ అయింది 5th ప్లేస్లో మళ్ళీ. అందుకోసం అని చెప్పనే ఆ అవినీతిపరుడైనటువంటి ఈశ్వరన్ని వాళ్ళు ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. అవినీతి రహిత దేశం కాబట్టి అంత నిక్కచ్చిగా వ్యవహరించింది. మరి మన దేశంలో ఆ పరిస్థితులు లేవు కదా. సో అందుకని అక్కడ జరిగినటువంటి వ్యవహారం అది. అలాంటిది ఆ దేశం ఏం చేసిందంటే, మనకెందుకు వచ్చిన గోల ఇదంతా, ఈ ఈశ్వరును అక్కడోళ్ళు కలిసి ఏదో అదని ఇదని ఏదో చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. మరి ఈశ్వరను ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అగైన్ మళ్ళీ కామన్ మ్యాన్గా క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ఐఎమ్ ఏ బ్యాడ్ మ్యాన్, ఓకే, మీరు నాతో స్నేహం చేశారు, తిరిగిన తర్వాత ఇప్పుడు ఆయన కెమెరామ్యాన్ ఉన్నాడు అక్కడ, నేను బ్యాడ్ మ్యాన్ అని ప్రూవ్ అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ తను దగ్గరికి తీసుకుంటాడా ఫలానా వాళ్ళతో? దిస్ ఈజ్ కామన్ సెన్స్, ఇది దిస్ ఈజ్ కామన్ లాజిక్ ఇది. అప్పుడు ఏం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలనుకున్నప్పుడు నేను నాకెందుకు వచ్చిన గోల, సరే ఆయన ఏమనుకుంటాడు, నాకెందుకు వచ్చిన గోల, ఇద్దరిని దూరం పెడదాం అనుకుంటాడు, రైట్? యాక్చువల్గా జరుగుతుంది సింగపూర్లో వ్యవహారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్తో మాకు ఎలాంటి పెతలాటకం వద్దు, ఇప్పుడు ఏదో అయింది, మేము అపఖ్యాతి పాలయ్యాం, అంతవరకు వదిలేసేయండి అనే నిర్ణయం తీసుకుంది. అది అక్కడ జరిగింది. అయితే ఏంటంటే, పెద్దరికంగా మీరు వెళ్ళినప్పుడు లేదులేండి చూద్దాం ఇప్పుడు కాదులేండి. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ థింగ్. దీన్ని ఎవరు బుకాయించినా ఏం చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పింది ఇంత క్లియర్ కట్గా చెప్పాను నేను. ఇది జరిగింది అక్కడ. దీన్ని చలవల పొలవలు పుట్టించి ఫేస్ సేవింగ్ కోసం చేసుకునే మాటలు తప్ప, ఎందుకంటే ఆర్భాటంగా వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తామంటే, అప్పుడు అక్కడికి వెళ్ళాక కానీ వాళ్ళ వ్యవహారం తెలియలే.
ఇది అట్లా జస్ట్ లైక్ ఇది ఎలా ఉంటుందంటే పెళ్లి సంబంధాలకి వెళతారు. మా అబ్బాయి చాలా గొప్పోడు, ఇంత చేశాడు అంత చేశాడు అది ఇది అని అంటే అవును మంచి కుర్రాడు బాగా వ్యాపారంలో ఇదయ్యాడంట అని అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆడపిల్ల తండ్రికి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఏంటి అని. మనం వెళతాం, వెళ్ళిన వెంటనే అబ్బాయి మీ సంబంధం మాకు వద్దంటారుగా, పిలుస్తారు, కాఫీ ఇస్తారు, మర్యాదలు చేస్తారు, చేసి లేదండి మా అమ్మాయి ఇంకా పై చదువులు చదువుకుందాం అనుకుంటుందని మర్యాదపూర్వకంగా చెప్పి పంపిస్తారు. ఇక్కడ జరిగింది కూడా మర్యాదపూర్వకంగా మీకు కావాల్సినటువంటి నైతిక మద్దతు అది ఏదన్నా సలహాలు సంప్రదింపులు లాంటివి ఇస్తాం, వరల్డ్ బ్యాంకులా పనిచేస్తాం అని చెప్పి అన్నారు వాళ్ళు. వరల్డ్ బ్యాంక్ తరహాలో పనిచేస్తాం, మేమేం పెట్టుబడులు పెట్టాం అని చెప్పారు. అంటే అప్పులు ఇస్తాము అన్నట్టు కూడా మాట్లాడారట. లేదు, నా దగ్గర ఉంది వాళ్ళు చేసిన ట్వీట్, ఓకే మీకు అది కావాలంటే ఇస్తా. అందుకని పెట్టుబడులు ఏమి పెట్టం, మేమేం కన్స్ట్రక్షన్స్ చెయ్యం, ఇన్ ద లైన్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ చాలా క్లియర్గా నేను దాని మీద కూడా అంతకుముందు. కానీ స్పెక్యులేషన్స్ ఎట్లా ఉందంటే విజయబాబు గారు, స్పెక్యులేషన్స్ ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ ఏపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే మీరు మాకు గ్యారంటీ ఇస్తే వస్తామన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఏది జరిగినా కూడా ఇప్పుడు నేను ఇంత మీకు విడమర్చి కామన్ మ్యాన్కి అర్థమయ్యే స్థితిలో నేను చెప్పా కదా, దాన్ని ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి మీదకే బురద జల్లుతున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్ళారండి, బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళారు దావోస్, అదని ఇదని ఇదని అనుకుంటా. అక్కడ దావోస్లో అక్కడ ఏమీ ఒరగలేదు జరగలేదు. ఇక్కడ వచ్చి బట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలాంటి చోట్లకి వెళ్తే ఎక్స్పీరియన్స్ మనకి అని చెప్పి ఆ రోజున మాట్లాడాడు. సో ఇదంతా ఏంటంటే వీళ్ళ యొక్క మిస్మేనేజ్మెంటు, వీళ్ళ మ్యానిపులేషన్స్, ఇక్కడ వ్యవహారాలు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళు తెల్లారులేస్తే చదివేది ఏంటంటే వాళ్ళకి భజన చేసే మీడియా. వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయంగా ఏంటి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేది బయటకు వస్తుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పుడు అది వెల్ఫేర్ స్కీమ్స్, ఏదో పాపం కూలినాలి జనాలు వాళ్ళు వీళ్ళు ఏదో వస్తారు, వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఎండలో కూర్చోబెట్టి నొలక మంచాలు వేసుకొని కూర్చొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడు ఎర్రటెండలో. అక్కడ మాట్లాడాల్సింది ఏంటి, పోనీ ఏదో పెట్టుబడుల సదస్సు లాంటిది ఏదో జరుగుతుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడు ఆయన. ఇంకొకటి ఏదో మంత్రివర్గ సమావేశం, అక్కడ మోస్ట్లీ టైం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించే. ఇంకేదో విదేశాలకు వెళ్తారు, విదేశాలకి వెళితే ఆ ఎన్ఆర్ఐస్ దగ్గర వాళ్ళ దగ్గర అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇదే రాజకీయం అంటే, ఇదే పరిపాలన అంటే. కాబట్టి లెట్స్ థింక్. కానీ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాడు అని ప్రజలకు ఎట్లా గ్యారంటీ ఇస్తారు? నిజంగా గ్యారంటీ ఇస్తారా అంటే ఏం చెప్తారు సార్? అసలు అది ఇట్ ఈస్ ఎ షీర్ నాన్స్. హూ ఆర్ దే? దేవన రాచరిక వ్యవస్థ. రాచరిక వ్యవస్థ అయితే ఏంటంటే ఆయన కింగ్ ఏం చేస్తాడంటే, ఇదిగో నా క్రౌన్ నా వారసులకి ఇవ్వటం లేదు, నాతో నమ్మకంగా ఉన్నాడు ఈయనకి ఇస్తానంటాడు, లేకపోతే ఇదిగో నా రెండో కొడుకు ఇస్తానంటాడు. అది రాచరికం. బట్ దిస్ ఈస్ డెమోక్రసీ. ఓకే, పీపుల్ విల్ డిసైడ్, బట్ యు ఆర్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఈవీఎంస్ విల్ డిసైడ్. బట్ ఇట్ ఈస్ న్యూ టెండెన్సీ, మేబీ అది ఇవాళ రేపు బయటకు వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ డిసైడ్ హూ విల్ బి ద కింగ్ ఆర్ నాట్. ఓకే, అంతేగాని మీరెవరు వాళ్ళే అష్యూరెన్స్ ఇస్తారు? అసలు అలాంటి క్వశ్చన్ దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్ అట్ ఎనీ కాస్ట్ ఫ్రమ్ ఎనీ పాలిటీషియన్ ఆర్ ఎనీ మెచ్యూర్డ్ పర్సన్.